వైనాడ్ ఘటనలో 4 రోజుల తర్వాత ఒక ఇంట్లోని నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇంట్లోని బెడ్రూమ్లో బురదలో కూరుకుపోయిన వారిని పెంపుడు కుక్క వాసనతో పసిగట్టింది. ఆ ప్రదేశంలో రెస్క్యూ చేయడంతో బురదలో కొన ఊపిరితో ఉన్న ఆ నలుగురిని కాపాడారు. వెంటనే వారిని అంబులెన్స్ ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే అనుకోకుండా 4 రోజుల తర్వాత నలుగురు కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉన్నటువంటి క్రమంలో వారందరినీ కూడా బురదలో నుంచి కొన ఊపిరితో ఉండగా ఏదైతే ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం మొత్తం కూడా అయితే బయటకు లాగిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఇంట్లోనే ఆ నలుగురు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. నలుగురు కూడా ఇంటి లోపల ఉన్నటువంటి రైట్ సైడ్ ఆ మూల ఉన్నటువంటి ప్రాంతంలో బురద లోపల చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే ఇక్కడే ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ శునకం ఏదైతే ఉందో ఈ శునకం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఇక్కడే ఉండేటువంటి ఈ కుక్క నలుగురు కూడా యజమాని ఇంట్లోనే ఉన్నాడు అనేటువంటి అనుమానాలతో ఇక్కడే తచ్చాడుతూ ఉంది. నేరుగా వెళ్లి ఆ బురదలోనే తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా తవ్వుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ కు చేస్తున్నటువంటి సిబ్బందికి అనుమానం వచ్చి అక్కడ ఎవరో ఉన్నారంటూ కూడా గుర్తించి లోపలికి వెళ్లి మొత్తం ఉన్నటువంటి బురదనంతా కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే నలుగురు కూడా కొన ఊపిరితో ఉన్నారు. ఆ నలుగురి ప్రాణాలను కాపాడింది మాత్రం ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వాళ్ళు ఏదైతే పెంచుకున్నటువంటి బయట ఏదైతే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ శునకం అనే చెప్పాలి. ఈ శునకం కారణంగానే తన యజమాని కోసం తాను ఎదురు చూపే ఆ నలుగురు ప్రాణాలను కూడా కాపాడేలా చేసిందని చెప్పాలి. దీని కారణంగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కూడా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ వైపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా 320 మందికి పైగా కూడా చనిపోవడం కూడా జరిగింది. దాదాపు 8,000 మంది రిలీఫ్ లో ఇంకా కూడా రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారు. మరొక వైపు ఈ పక్క చూసుకుంటే మొత్తం జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ అనేది ఏ విధంగా సాగుతుందనేది కూడా చూడొచ్చు. మొత్తం కార్లు గీర్లు అన్ని ధ్వంసం అయిపోయి ఏకంగా ఇళ్ల లోపలికి మొత్తం తునాతునకలై కార్లన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాటన్నిటినీ కూడా తీస్తున్నారు. లోపల ఉన్నటువంటి చెత్త మొత్తం కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే మనకు కనబడుతున్నటువంటి ఈ ఇంటిలోనే మొత్తం కూడా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదరాలతో పాటు పక్కన ఉన్నటువంటి వాహనాలను అన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ శునకం అనేది అక్కడే ఉండి మొత్తం కూడా తవ్వుతూ ఉన్నటువంటి క్రమంలోనే అనుమానం వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం కు మొత్తం కూడా ఆర్మీ సిబ్బందికి అనుమానం వచ్చి మొత్తాన్ని కూడా అక్కడ లోపల ఉన్నటువంటి ఎడమ చేతిలో బెడ్రూమ్ లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా బురదను తవ్వుతుంటే కొన ఊపిరితో కొట్టిమిట్టు ఆడుతూ ఉన్నారు. ఒక రకంగా అదృష్టవంతులు. 4 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డమంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అయితే వారిని కాపాడింది మాత్రం వారిని అత్యంత నమ్మకంగా చూసుకున్నటువంటి ఆ యొక్క శునకమే. ఆ కుక్కే వారి యొక్క ఆ కుక్కకున్నటువంటి యజమానికి బతకాలి అన్నటువంటి ఆశ ఏదైతే ఉందో వారి కోసం ఎలాగైతే ఈ 3-4 రోజులుగా ఇక్కడ ఎదురు చూస్తుందో అలా దాని కోరిక అయితే నెరవేరింది. వారి నలుగురిని కూడా కాపాడగలిగిందని చెప్పాలి. ఇక మరొక వైపు రెస్క్యూ ఆపరేషన్స్ ఇతర అన్ని మొత్తం కూడా సర్వేయంగా సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా రిలీఫ్ క్యాంపుల్లో దాదాపు 10,000 మంది వరకు కూడా ఉన్నారు. మిగిలిన వారందరూ గల్లంతైన వారందరి కోసం కూడా ఆపరేషన్లు అయితే పెద్ద ఎత్తున ఇటు ఏదైతే ముండక్కై కావచ్చు, చురల్మల కావచ్చు, అత్తమలలో భారీ స్థాయిలో కొనసాగుతుందని చెప్పాలి.